జనరల్గా మన పురాణాల్లో కానీ మన మిథాలజీలో కానీ పీస్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు యుద్ధం తర్వాతే వస్తుందని మనకి నేర్పబడింది. అంటే అహింసో పరమో ధర్మ అన్నారు, ధర్మహింస తదైవచ అని కూడా అన్నారు. సో ఆ విధంగా పీస్ అనేది ఎప్పుడు యుద్ధం తర్వాతే జరగాలి. యుద్ధం అండ్ పీస్ అనేది ఒక సైకిల్ లాంటిది. అంటే యుద్ధం జరగకుండా పీస్ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, పీస్ కావాలంటే యుద్ధం చేయాల్సింది. శాంతి చర్చలు యుద్ధం తర్వాతే. ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ అయ్యి, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇన్సిడెంట్స్ అయ్యి, చాలా మంది సివిలియన్ క్యాజువాలిటీస్ జరిగాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయకుండా కేవలం పీస్ టాక్స్ మీద ఆధారపడితే అది ఒక టెంపరీ సొల్యూషన్ అవుతుందే కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవ్వదు. ఓకే, అంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు ఉండాలంటే, ఎప్పుడైతే షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఉందో, ఆ డెటరెన్స్ ఏదైతే ఉందో, అప్పుడు మన ఎనిమి అనేవాడు తన హద్దుల్లో తను ఉంటాడు. ఓకే, కాదు ఎప్పుడు పీస్ 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 అని మనం కూడా ఉన్నాము అంటే అతను మన స్ట్రెంగ్త్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. అంటే హీ విల్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఆ సిచ్యుయేషన్లో మనలాంటి గ్లోబల్ సూపర్ పవర్ ఆస్పిరేషన్స్ ఉన్న కంట్రీ ఎప్పుడూ ఉండకూడదు. ఎక్కడో 9/11 అయ్యిందని చెప్పి 25 ఏళ్ళు యుద్ధం చేసింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో యుద్ధం చేసింది. అటువంటిది ఇన్ని ఏళ్లుగా ఇన్ని ఇంజురీస్ మనం తింటున్నాం. అది ఎవరు చేస్తున్నారు ఏంటనేది మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉంది. ఈ టైంలో కూడా కంప్లీట్గా పీస్ టాక్స్ మీద డిపెండ్ అవ్వటం కూడా ఒక సొల్యూషన్ కాదు. మిలిటరీ యాక్షన్ అండ్ పీస్ టాక్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని నేను నమ్ముతాను. శాంతి కావాలంటే యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేస్తేనే శాంతి దొరుకుతుంది.